హాయ్ అండి. నేను మీ శ్రీపద్దుని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద్దు వ్లాగ్స్. ఈరోజొచ్చేసి నేను ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా! కూల్‌గా తినాలనిపిస్తుంటది పిల్లలకైనా, పెద్దలకైనా, ఎవరికైనా. సో, నేనైతే ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. అందుకోసం నేను 1 లీటరు బర్రె పాలు తీసుకున్నాను. అవి బాగా మరిగించుకొని నేను దానిలో వేయడానికి వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాననమాట. పక్కన ఒక బౌల్‌లో కొన్ని పాలు పక్కకు తీసి పెట్టుకొని, అందులో కస్టర్డ్ పౌడర్ 2, 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని, ఉండలేం లేకుండా మిక్స్ చేశాననమాట. పాలు పొంగొచ్చిన తర్వాత, ఆ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలని ఈ పాలల్లో పోసేసి మంచిగా కలుపుతూనే ఉండాలండి. లేదు అంటే అడుగంటుద్ది. అలా కలిపిన తర్వాత 2, 3 స్పూన్ల పంచదార వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కస్టర్డ్ మిల్క్ బాగా చల్లారాలన్నమాట. ఈలోపు మనం ఫ్రూట్స్ తీసుకుందామండి. ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి కదా! అందుకోసం నేనైతే బనానా, దానిమ్మ, సపోటా, గ్రేప్స్ తీసుకున్నాను. అవన్నీ కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఈలోపు అయితే మిల్క్ బాగా చల్లారిపోయిందండి. బాగా చల్లారిన తర్వాతే వేయాలి ఫ్రూట్స్ అనేవి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. యాపిల్ ముక్కలు, దానిమ్మ ముక్కలు, గ్రేప్స్, సపోటా, బనానా అన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ సమ్మర్లో చల్లగా తింటుంటే భలే ఉంటుందండి. ఎవరికైనా చల్లగా తినాలనిపిస్తుంది కదా! ఎండలు బాగా ముదిరే కొద్దీ. అందులో మా పెద్ద పాపకి చాలా ఇష్టం అండి ఫ్రూట్ సలాడ్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పేసి వెళ్ళిందనమాట, చేసి పెట్టు అని. సో, వాళ్ళు వచ్చేలోపు నేను చేసి పెట్టాను. ఇలా అన్ని ఫ్రూట్స్ వేసిన తర్వాత మంచిగా కలిపేసి ఒక 2-3 గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మామూలు ఫ్రిడ్జ్లో సరిపోయిద్దిలేండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పిల్లలు రాగానే ఇలా తీసి ఇచ్చేసామనుకోండి, మంచిగా మా పెద్ద పాప తిని చూస్తుంది చూడండి. టేస్ట్ ఎలా ఉంది అంటే, సూపర్ ఉంది మమ్మీ అన్నది. అగో చూడండి, అమృతంలా ఉందని చెప్తుంది.